హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు, 1 మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, రుచికి సరిపడా ఉప్పు, 7-8 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని, అలాగే సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకొని పల్స్ చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.